అందులో వాళ్ళేం చేశారంటే గత 15 సంవత్సరాలుగా డయాబెటీస్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళలో ఒక 92,000 మందిని రెట్రో అనాలిసిస్ అంటే 15 సంవత్సరాలుగా డయాబెటీస్ అని నిర్ధారించి వాళ్ళకి యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ అంటే షుగర్ తగ్గించే మెడికేషన్స్ ఇచ్చిన పేషెంట్స్ని ఒక 92,000 మందిని అనలైజ్ చేస్తే అర్థమైంది ఏంటంటే అందులో 38,000 మంది పేషెంట్స్కి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ బ్రెయిన్ డిజార్డర్స్ వచ్చినాయి. ఏవైతే 70 ఏళ్ల తర్వాత రావాలో రోగాలు అవి వాళ్ళకి 40 నుంచి మొదలైపోయిన రోగాలు. ఎవరికైతే ఈ 38,000 గ్రూప్ ఏదైతే ఇప్పుడే అన్నాం, ఎటువంటి డిసీజెస్ అంటే సినల్ డిమెన్షియా, ఇది 70 ఏళ్ళ తర్వాతే వస్తుంది. అలానే ఆల్జైమర్స్ అని మీరు వినుంటారు. ఆల్జైమర్స్ అంటే పేషెంట్ మొత్తాన్ని ఇంకేం హీ విల్ నాట్ అంటే చుట్టుపక్కల పరిసరాలు కూడా గుర్తుపట్టినంత ఘోరంగా బ్రెయిన్ అన్నీ మర్చిపోతారు ఆ పరిస్థితి. అలానే పార్కిన్సనిజం అంటే ఇట్లా చేయి ఇట్లా వణికిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి రోగాలు 40 నుంచి 60 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి మొదలైపోయినాయి. అప్పుడు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఏం చేశారంటే ఈ 38,000 మంది పేషెంట్స్ కేటగిరీలోంచి ఒక 1000 మందిని పిలిపించారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్కి పిలిపించి అక్కడ వాళ్ళని మళ్ళీ పరిశోధన చేయడం మొదలుపెట్టారు. మన ఎలోపతిలో పరిశోధన ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు ఇచ్చిన డ్రగ్ ఏది ఇచ్చారో దాన్ని వాషౌట్ అయిపోవాలి. అంటే ఈ డ్రగ్ వల్ల అంటే వాళ్ళ అనుమానం ఏంటి, హైపోథసిస్ అని ఒకటి మనము ప్రాబ్లం స్టేట్మెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఎలోపతిలో. అంటే ఈ మందు వలన ఈ డిసీజెస్ వచ్చినాయి అంటే ఏది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ మందు బాడీలోంచి వెళ్ళిపోవాలి. దాన్ని వాషౌట్ పీరియడ్ అంటారు. వాషౌట్ పీరియడ్ ఒక నెల కనుక మీరు మందులు బంద్ చేస్తే బాడీలో ఉన్న ఆ డ్రగ్కి సంబంధించినవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. 1 month వాషౌట్ చేస్తే ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏంటనంటే అమెరికన్ కాలేజ్ ఈ 1000 మంది పేషెంట్స్లో కూడా అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్లో పార్టిసిపేట్ చేసిన ఆ యొక్క ఫిజిషియన్స్ రీసెర్చర్స్ ఏం చూశారంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ 250 నుంచి 300కి వెళ్ళిపోయినాయి. అంతే కదా, షుగర్ వెళ్ళిపోయింది. అయితే దానివల్ల వాళ్ళకి నష్టం జరిగిందంటే లేదట. ఎవరైతే సినైల్ డిమెన్షియా అని మనం డయాగ్నోస్ చేశామో ఆ సినైల్ డిమెన్షియా అంటే ఏజ్ ముదిరిపోవడం వల్ల వాడికి ఒక రకంగా బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం అనేది పోయి నార్మల్ అవ్వడం మొదలుపెట్టాడట. ఎవరికైతే పార్కిన్సనిజం ఉంది, ఇట్లా చేతులు ఊగిపోతూ ఉంటాయో వాడికి ఆ ఊగడం ఆ ట్విచెస్ అనేవి తగ్గిపోతున్నాయట. అలానే ఆల్జైమర్స్ డిసీజ్ అంటే మొత్తం చుట్టుపక్కలవన్నీ మర్చిపోయిన మనిషి కూడా రకరకాలుగా గుర్తు రావడం మొదలుపెట్టాయట. అంటే షుగర్ వాల్యూ 250, 300 వెళ్ళినా కూడా ఏ రోగాలైతే వాళ్ళకి కొత్త రోగాలు వచ్చినాయి అవి పోవడం మొదలుపెట్టినాయి. సో వాళ్ళు ఎంకరేజ్డ్ బై దిస్ అంటే దీంతో బాగా ఉత్సాహం చెంది వాళ్ళు ఏం చేశారు, ఇంకో 2 నెలలు చూద్దాం అని చూస్తే ఏమైంది, దాదాపు ఈ 1000 మందికి కూడా మొత్తం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నా అవన్నీ పోయినాయట. పూర్తిగా పోయి నార్మల్ మనుషులు అయిపోయారు. కానీ వాళ్ళ బ్లడ్ షుగర్ మాత్రం 250, 300 ఈ రేంజ్లో ఉంది. అందుకని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఏమంటారు, మీరు బ్లడ్ షుగర్ని 250 వరకు కూడా ఏమీ టెన్షన్ పడద్దు, నార్మల్ అని అంటున్నారు. 300 వరకు మీరు గనక బ్లడ్ షుగర్ ఉంటే 300 వరకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అంతే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు చూడండి, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వారి ప్రకారంగా 160, వీళ్ళ ప్రకారంగా 250. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ. అమెరికన్ డయాబెటిస్ అంటారు, నోను మీరు చేసిన స్టడీ రాంగ్ అంటారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అని మా దగ్గర డేటా ఉంది, మీరు రాంగ్ అంటారు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ షుగర్ 160 ఉండాలా 250 ఉండాలనేది డాక్టర్కి ఒక పెద్ద సమస్య. అది ఈరోజు ఉన్న ప్రాబ్లం. రైట్ నో వీఆర్ ఆల్ ఫేసింగ్ దట్. మన అందరం ఈ యొక్క బాధని అనుభవిస్తున్నాం లిటరల్లీ. ఎందుకంటే ఏది బ్లడ్ షుగర్ నార్మల్ మనకి తెలియదు. అలానే కొలెస్ట్రాల్ విషయం మీ అందరికీ తెలుసు. మనం ఇందాక హార్ట్ గురించి మాట్లాడుకున్నాం. 5 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో హార్ట్ పేషెంట్స్. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఎయిమ్స్లో ఒక జరిగిన స్టడీలో 2005 సంవత్సరంలో వాళ్ళు పబ్లిష్ చేశారు. అందులో ఏం చూపించారంటే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ డిసీజ్ వస్తుందని మనం అనుకుంటున్నాం కదా, అయితే నాన్ వెజ్ తినడం వల్ల కూడా డిసీజ్ వస్తుందని అనుకుంటున్నాము. అందులో ఆ స్టడీలో ఎయిమ్స్ వాళ్ళు ఏం పబ్లిష్ చేశారంటే 67% భారతదేశంలో హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెజిటేరియన్స్. ఒకటి అదే కాకుండా వాళ్ళు నార్మల్ లీన్ ఇండివిజువల్స్, లావుగా ఉన్న ఒబేస్ ఇండివిజువల్స్ కాదు. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ డ్రగ్ ఏదైతే ఇచ్చారో దాని మీద హంట్ స్టడీ అని ఒకటి జరిగింది. నార్వేజియన్ సైంటిస్టులు పబ్లిష్ చేశారు. ఇది పబ్లిష్ చేసి 5 ఏళ్ళు అయింది.
ఇప్పుడు కూడా ఇంకా ఆ డేటా పూర్తిగా బయటికి రావట్లేదు. పబ్లిష్ చేసి 3 ఏళ్ళైంది. స్టడీ మొదలై 5 ఏళ్ళైంది. అందులో ఏం చెప్తారు వాళ్ళు, 67,000 మందిని ఇలానే మనం ఇందాక డయాబెటీస్ మీద ఎట్లయితే రీసెర్చ్ చేశారో అట్లా మన కొలెస్ట్రాల్ మీద రీసెర్చ్ చేసి హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళని కొలెస్ట్రాల్ డ్రగ్స్ వేసుకున్న వాళ్ళని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే 60 ఏళ్ళ దాటిన తర్వాత 92% మందికి ఈ హార్ట్ డిసీజ్ రాకుండా ఉండడానికి ఇచ్చే కొలెస్ట్రాల్ మందు వలన బ్రెయిన్ డిజార్డర్స్, ఒక కొత్త ఫార్మ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే కొత్త రకమైన హార్ట్ ఫెయిల్యూర్ మనకి క్రియేట్ చేసామంట. మెడిసిన్ వల్ల వచ్చిందని నిర్ధారించి హంట్ స్టడీ అనేది ప్రూవ్ చేశారు. అదే కాకుండా లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అని ఒక ఎక్స్ట్రా బోనసెస్ మనము పేషెంట్స్కి ఇచ్చాము. దీని నుంచి అర్థమవుతుందని ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, డాక్టర్ అలీస్ లిఖ్టెన్స్టైన్ అని చెప్పి ఆవిడ వైస్ చైర్ అంటారు. ఆవిడ సెకండ్ ఇన్ పొజిషన్ అనమాట. డయటరీ గైడ్ లైన్స్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఉంది అమెరికాలో, DGAC. అమెరికాలో ఏవైతే న్యూట్రియంట్స్ వస్తూ ఉంటాయో, అంటే చాలా డ్రగ్స్ కానీ న్యూట్రస్యూటికల్స్ కానీ అమెరికాకి అందరూ ఎగుమతి చేస్తూ ఉంటారు, అమెరికా ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఈ యొక్క DGSA సంస్థకి వైస్ చైర్ అయిన డాక్టర్ అలీస్ లిఖ్టెన్స్టైన్ ఆవిడ ఏమి నిర్ధారించారు అని అంటే, కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఓవర్ కన్జంప్షన్ అనేది 2015 సంవత్సరం 15 డిసెంబర్ నాడు NIHకి US FDAకి కలిపి ఆవిడ రిపోర్ట్ జనరేట్ చేశారు. అంటే ఓవర్ కన్జంప్షన్ వల్ల కొలెస్ట్రాల్ రాదంటారు. కొలెస్ట్రాల్కి హార్ట్కి సంబంధం లేదని చెప్పి ఆవిడ నిర్ధారించి చెప్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇది ఎప్పుడు వస్తుంది న్యూస్, ఇంకో కోణం చెప్పదలుచుకుంది ఏంటంటే, కొలెస్ట్రాల్ మీద ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్, నాకు ఫార్మస్యూటికల్ కంపెనీస్ మీద ఎటువంటి ప్రాబ్లం లేదండి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని ప్రాబ్లం లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇచ్చిన డ్రగ్స్తో మనకి ప్రాబ్లం సాల్వ్ అయిందంటే లేదు. అది ప్రాబ్లము సాల్వ్ అవ్వలేదని మనకి ఎప్పుడు తెలిసింది, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దాదాపు 1700 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, $22 ట్రిలియన్ కొలెస్ట్రాల్ డ్రగ్స్ మీద ఖర్చు పెట్టాక మనకి ఇది కొలెస్ట్రాల్కి దీనికి సంబంధం లేదని అర్థమైంది.